గురూజీ, నక్షత్రాల గురించి తెలియజేస్తున్నారు. అంటే ఈ ఒక నభోభూమండలంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. కానీ వాటిలో 27 ఒకటి 28 నక్షత్రాలు మాత్రం భూమికి ఆకర్షిస్తున్నాయి. అంటే వాటి ప్రభావం భూమి బ్రహ్మాండం పైన చూపిస్తూ ఉంది, భూలోకం పైన చూపిస్తూ ఉంది అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ పురాణాల్లోనూ మనకు దొరుకుతాయి, వేదాల్లోనూ వీటి గురించి మనకి రహస్యాలు దొరుకుతాయి. అవును, సత్యం. అందుకే ఇవన్నీ కూడా విజ్ఞానము, జ్యోతిష్యము నమ్మకం కాదు, జ్యోతిష్యం అబద్ధము అని ఎలాగంటే అలా మాట్లాడుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇవన్నీ విజ్ఞానం కదా. ఇప్పుడు గ్రహణాలు ఉన్నాయి, ఉత్తరాయణం దక్షిణాయనం ఉంది, 6 ఋతువులు మనకు కనబడుతున్నాయి, సూర్య ఉదయాస్తం కనబడుతుంది, 7 వారాలు కనబడుతున్నాయి, సంవత్సరాలు మనం చూస్తున్నాము, రోజు రోజు మారుతూ ఉన్నాయి, గ్రహణాలు, సునామీలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ కూడా ప్రకృతి పైన ఇలా ప్రభావం రావాలంటే ఏదో తెలియని శక్తి ఉందని తెలుసు కదా. అంటే ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రంలోనే మనకు దొరికేస్తుంది వీటి ఆధారం. ఇప్పుడు ఖగోళ శాస్త్రం ప్రకారము మీకు ఒకటి తెలుసా? ఖగోళ శాస్త్రంలో మనకి విశేషంగా భూమి నుంచి నక్షత్రాలు ఎన్ని దూరం ఉన్నాయి అనే దాన్ని జ్యోతిర్వర్షాలు అంటాం మనం. ఈ ఖగోళ శాస్త్రంలో ఈ ఒక వెలుగుని మనము ఒక సెకండ్కి 8,000 కిలోమీటర్ల వెలుగుంటుందో ఆ ఒక సెకండ్ని అలా 60 సెకండ్లు తర్వాత దాన్ని ఇంటూ చేసి, అంటే 60 సెకండ్లకి ఇంటూ చేస్తారన్నమాట. తర్వాత 60 నిమిషాలు ఇంటూ అంటే 1 అవర్, తర్వాత ఇంటూ దాన్ని 24 గంటలు. అర్థమైంది కదా? ఇంటూ 365 డేస్. టోటల్ ఇంత కొలత ఆన్సర్ ఏమొస్తుందో దానికి ఒక జ్యోతిర్వర్షము అంటాం. ఒక జ్యోతిర్వర్షానికి అంత పెద్ద లెక్క. అర్థమైంది కదా? ఆ ఒక అంత పెద్ద లెక్కని విశేషంగా ఇంత దూరము అంటే ఇన్ని వేల జ్యోతిర్వర్షాలు దూరంలో ఉన్నాయి అనే దాన్ని తెలియచేస్తుంది. అంటే మిలియన్, 10 లక్షల మిలియన్ దూరంలో భూమి, బ్రహ్మాండం అంటే భూమి కన్నా 10 లక్షల మిలియన్ దూరంలో ఈ నక్షత్రాలు కంపిస్తున్నాయి, ఉన్నాయి అని ఖగోళ శాస్త్రం వాళ్ళు చెప్తున్నారు. అంటే మిలియన్ అంటే ఎంత చెప్పండి? దశలక్ష. దశ అంటే 10, లక్ష, దశలక్షకు 1 మిలియన్.